ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. నా స్వార్థం కోసం తనకి ద్రోహం చేస్తున్నానేమోనని ఫీలింగ్ కలుగుతుంది. అందుకే దయచేసి ఆ విషయం గుర్తు చేయకు. అది కాదక్క. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఎక్కడికి వెళ్ళిపోతావక్క? ఎక్కడికైనా దూరంగా. ఈ ఆలోచనలు నా మనసుకు చేరనంత దూరంగా వెళ్ళాలి. అప్పుడే కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు మామూలుగా చెప్తేనే అర్థం కాదు, మళ్ళీ ఈ మోనో యాక్టింగ్ ఎందుకు? చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చు కదా. సంక్రాంతికి మనం ఊరెళ్తున్నాం కదా, మేడం కూడా వస్తారేమో అడుగు. అక్క, చెప్పడం మర్చిపోయాను. మన స్వీటీకి ఒంట్లో బాగోనప్పుడు తనకి నయమైతే మా ఊరి శివయ్య స్వామికి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. సంక్రాంతికి ఊరెళ్ళి మొక్కు చెల్లించుకోవాలి. నువ్వు కూడా మాతో రా అక్క. ఏంటి, స్వీటీ కోసం నువ్వు మొక్కుకున్నావా? అవునక్క. నీదెంత మంచి మనసు రాణి. స్వీటీ కోసం నేనే అంతలా ఆలోచించలేదు. నువ్వు ఆలోచించినంత మాత్రాన ప్రేమ లేదని కాదు కదక్కా. ఈ మాత్రానికే నేనేమీ నీకంటే గొప్పదాన్ని అయిపోను. నువ్వు నిజంగానే గొప్పదానివి. గొప్పతనం, మంచితనం అంటే నీదక్కా. ఈ జన్మకి ఎన్ని మొక్కులు చెల్లించుకుంటే నీ రుణం తీర్చుకోగలను చెప్పు. సరే సరే, ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు మేడం. కానీ ఖచ్చితంగా సంక్రాంతి టైంకి అక్కడ ఉండాలి. నువ్వు వస్తున్నావు కదక్కా. ఆ పరమేశ్వరుడు దయవల్లే ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వీటీ మనకి మళ్ళీ దక్కింది. తప్పకుండా వస్తాను రాణి. నేను మొక్కు చెల్లించుకుంటాను. మొక్కుకుంది నేను కదక్కా. అయినా సరే, నా చెల్లెలికి తోడుగా నేను చెల్లించుకోబోతున్న మొక్కిది. సరదాగా పిల్లల్ని కూడా తీసుకురా అక్క. ఈ మధ్యకాలంలో ఎక్కడికి బయటికి తీసుకెళ్లలేదు కదా. అలాగే ఈ సంక్రాంతికి మనందరం మీ ఊరెళ్తున్నాం. ఆ మొక్కంటి మొక్కుబడి తీర్చుకోబోతున్నాం. నానా, ఆయన వచ్చేశారు. రండి గారు, రండి. నేను ప్రియాంకతో మాట్లాడాలి. దాందేముంది, భోంచేసిన తర్వాత తీరిగ్గా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి బాబు. లేదు, నేనిప్పుడే మాట్లాడాలి. అర్జెంటా బాబు? ఇంపార్టెంట్. ప్రియాంక, వింటున్నావు కదా, అల్లుడు గారు నీతో మాట్లాడాలి అంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం అంట. మాట్లాడు, కూర్చో. కూర్చోండి అల్లుడు గారు. అల్లుడు గారు, మీరు కూడా కూర్చోండి. మాట్లాడు. మాట్లాడుకోండి బాబు, మరేం పర్లేదు, మాట్లాడుకోండి. ప్రియాంక, నీకెప్పటి నుంచో చెప్తున్నాను. సార్, మీరు మాట్లాడేది వీళ్ళంతా వింటారు. వింటే వినని. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశం కూడా అదే.
అందరికీ తెలియాలనే కదా ఈ టైంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాను. అమ్మా ప్రియాంక, అల్లుడు గారు మాట్లాడేది మా అందరికీ తెలియాలి అంటున్నారుగా. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుకోండి. ఏంటమ్మా ఇది? నీకేమైనా ఇబ్బందా? అయితే మేము వినంలే. నానా, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరేనమ్మా. మీరుండండి, ఏం కాదు. బ్రో, నువ్వైనా ఓకే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. సరే, మీరంతా ఇక్కడే ఉండండి, మేమే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుంటాం. మీరు రండి సార్. ఆగు ప్రియాంక, ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. నేను రమ్మని చెప్తున్నాను కదా సార్. రండి రండి సార్, రండి రండి సార్. ప్రియాంక, రండి. ప్రియాంక అలా ఒక్కరు వెళ్ళిపోయింది ఏంటండి? మరి లేకపోతే ఏంటమ్మా, తనేదో పర్సనల్గా మాట్లాడాలని వస్తే మనం సీసీ కెమెరాల్లో కూర్చుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం మాట్లాడుకుంటారు చెప్పు? ఇబ్బందిగా ఫీల్ అవరు? దేవిక, ఇప్పుడే చెప్తున్నాను, అల్లుడు గారి మీద వంకాయ కూర లాంటి ప్రయోగాలు ఏమి చేయకు. ఊరుకోండి మీరు మరీను. వంకాయ కూర అంటే గుర్తొచ్చింది. ఇవాళ యూట్యూబ్ లో ఏదో వెరైటీ వంటకం చూశానండి. పచ్చి కాకరకాయ, ఎండు ద్రాక్ష కాంబినేషన్ అనుకుంటా. ఆ అబ్బాయి ఎవరో మంచి డిష్ చెప్పాడు, అది ట్రై చేస్తాను. దేవిక, వద్దమ్మా వద్దు, పాపం బావగారిని బలిచక్రవర్తిని చేయకు, వదిలే. పోరా. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? ప్రశాంతంగా ఉన్న కొలంలో రాయి వేసి అలజడి సృష్టించినట్లు మొత్తం అల్లకల్లోలం చేశావు. నేనేం చేశాను సార్? నిజం చెప్పావు కదా. నిజం చెప్పడం తప్పా సార్? తప్పు కాదు, కానీ చెప్పిన విధానం, చెప్పిన సందర్భం తప్పు. నేను తనకి నిజం చెప్తానంటే నన్ను ఆపి నువ్వు చెప్పడం వల్ల నేను విలన్ అయిపోయాను. ఒక పక్కన ఝాన్సీ నాతో మాట్లాడటం లేదు, ఇంకో పక్క అమ్మ నేనేం చెప్పినా వినటం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రాబ్లం నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టాలి. నేనేం చేయగలను సార్? ఝాన్సీకి చెప్పినట్లే మీ ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి మొత్తం నిజం చెప్పేసి. లేదు నన్ను చెప్పమంటే నేనే చెప్తాను, కానీ నేను చెప్పే టోన్ వేరేలా ఉంటుంది. అంత సాఫ్ట్గా చెప్పను. ఎందుకు సార్ అంత ఆవేశపడుతున్నారు? ఝాన్సీకి విషయం తెలిసిందని మీరిప్పుడు మాత్రమే విలవిల్లాడుతున్నారు. కానీ మీరు ప్రేమించేది నా క్లోజ్ ఫ్రెండుని అని తెలిసి నేను ప్రతి క్షణం నరకం అనుభవించాను. ఇప్పుడిప్పుడే ఆ బాధలోంచి బయటికొస్తున్నాను. తెలుసో తెలియకో అందరం ఈ ఉచ్చులో ఇరుక్కున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరో నేనో కాదు, ఝాన్సీ. ఝాన్సీ నిర్ణయం చెప్పే వరకు మనిద్దరం ఎదురు చూడాల్సిందే. తానేం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటావా? ఎస్. అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. నిన్నెలా నమ్మాలి? ఒకసారి మాటిస్తే నేను తప్పేదాన్నే కాదు సార్. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత మాట మారుస్తావేమో. అందుకే అగ్రిమెంట్ రాసుకుందాం. ఏం అగ్రిమెంట్ సార్? అదే, ఝాన్సీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని అగ్రిమెంట్ చేసుకుందాం. ఇంత అపనమ్మకం ఏంటి సార్? నా మాట నమ్మండి, ప్రామిస్. చెయ్. నీ మాట నాకు దారి చూపిస్తుంది. అంతవరకు ఇక్కడే ఉంటాను.
నిలిపివేసినాను నీలోన సగమై బ్రతికి ఉంటా నేనెక్కడున్నాను నీ పక్కనున్నాను నీ గౌతమ్ గారు అన్నంత పని చేస్తారా? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇస్తున్నా నీకు ప్రేమాని ఇక మరణం ఎదురైనా నేను చావలేనులే. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్. నా ప్రాణం ఇస్తా నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగినా చేస్తా జ్ఞాపకమల్లే నిన్ను దాచుటకు నీడలాగా నడిచేస్తా. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ప్రేమను పంచుకోవాలా, స్నేహాన్ని ఎంచుకోవాలా? ఎవరిని దగ్గర చేసుకుని ఎవరిని దూరం చేసుకోవాలి? ఏమీ అర్థం కావట్లేదే. పిన్ని, మాకు టైం అవుతుంది. మేము స్కూల్కి బయలుదేరుతున్నాం. ఏంటి పిన్ని, ఒంట్లో బాలేదా? లేదు, బానే ఉంది. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాం పిన్ని. స్కూల్కి కూడా బయలుదేరుతున్నాం. అవునా? బుక్స్ అన్ని పెట్టుకున్నారా? అన్నీ పెట్టేసుకున్నాం పిన్ని. నువ్వు నిద్రపోతున్నావు కదా, నీకు ఒంట్లో బాలేదేమో అని సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వీడే గట్టిగా అరిచి నిన్ను లేపాడు. సారీ పిన్ని, డిస్టర్బ్ చేశానా? అయ్యో, అదేం లేదు నాన్న. సరే, టైం అవుతుంది కదా, పదండి పదండి. ఇదిగో తీసుకో. ఇదిగో. సరే పదండి. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి
అలా ఉన్నావు? కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటి? నైట్ నిద్రపోలేదా బాబాయ్? ఓకే బాబాయ్. బాయ్. ఏంటక్క బాబాయ్ ఏం మాట్లాడట్లేదు, అలా సీరియస్గా ఉన్నారు? నాకేం తెలుసు. బాయ్ పిన్ని. పద. గౌతమ్ గారు, గౌతమ్, 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 రే గౌతమ్, ఏమైందిరా? గౌతమ్, గౌతమ్, రే ఏమైందిరా? ఇవ్వకపోతే చంపేస్తాను నిజంగానే. దీపక్, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు అతన్ని కొడుతున్నావు? వాడు నా వ్యాలెట్ కొట్టేశాడు. దాంట్లో నా క్యాష్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. నిజంగా వ్యాలెట్ నేను తీయలేదు మేడం. ఇదిగో ఈ వాలెట్ కోసమేనా తనని చంపాలని అనుకున్నావు? థ్యాంక్ యూ మేడం. చెప్పాను కదరా నీ పర్సు నేను తీయలేదని. రే సారీరా, ఏమనుకోకు, ఏదో ఆవేశంలో. పోరా. రే 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 అవును, ఈ వ్యాలెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? డే అండ్ నైట్ మత్తులో తూగుతూ ఉంటున్నావు. ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు నీకెలా గుర్తుంటుంది? నువ్వు నిన్న మైకల్లో స్కూల్ దగ్గర పడిపోయావు. అక్కడ నీ వాలెట్ పడిపోతే మా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఇచ్చి వెళ్దామని ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను, కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేస్తున్నావు. సారీ అక్క. ఛీ, నువ్వు నన్ను అక్క అని పిలవకు. జులైగా తిరుగుతూ మత్తుకి బానిసైన నీలాంటి వాడి చేత అక్క అని పిలిపించుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. నన్ను అక్క అని పిలవాలంటే నీకు అర్హత ఉండాలి. నువ్వు నీ అలవాట్లు, బిహేవియర్ని మార్చుకుంటేనే నన్ను అక్క అని పిలువు, లేదంటే నాతో మాట్లాడుకో. అక్క, డాడ్, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుని మర్చిపోయాను. ఇంతకీ ఈ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఎలాంటి వారు? అదేంటమ్మా అలా అడిగావు? ఎలాంటి వారేంటి? తను చాలా మంచి డాక్టర్. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిత్వ పరంగా కూడా హీఈస్ గ్రేట్ పర్సనాలిటీ. అతని గొప్పతనం తెలిసే కదా వాళ్ళ అమ్మాయిని మన గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఐ నో డాడ్. మరి తెలిసి కూడా ఈ ప్రశ్న ఎందుకు అడిగావు? ఏం లేదు డాడ్, ఒక కపుల్ నా దగ్గరకు వచ్చి కృష్ణప్రసాద్ గారి హాస్పిటల్లో తప్పు జరిగిందని, ఆయనే ఫ్రాడ్ చేశారని కేసు ఫైల్ చేయమన్నారు. అవునా? ఎవరు వాళ్ళు? వాళ్ళకెంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? మరి నువ్వేం చేశావు? కేసు టేకప్ చేస్తున్నావా? నేనెందుకు టేకప్ చేస్తాను డాడ్?
కృష్ణప్రసాద్ గారి గురించి నాకు తెలీదా? వాళ్ళకి 4 చివాట్లు పెట్టాను. ఇలా ఆయన మీద రాంగ్ ఎలిగేషన్ చేయడానికి ఏ లాయర్ని కన్సల్ట్ అయినా జైల్లో వేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపించాను. శభాష్, వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పావు. అయినా డబ్బు కోసం పేరు కోసం కకృతి పడాల్సిన అవసరం ఆయనకు లేదు. కోట్ల ఆస్తితో పాటు బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్గా అవార్డు కూడా పొందాడు. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది. ఆయనకి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఆయన హాస్పిటల్లో ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కదా. నువ్వు నోరు మూస్తావా? ఆయనకు తెలియకుండా ఆయన హాస్పిటల్ ఎలా జరుగుతుంది? అయినా మీ అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు గాను నేనే స్వయంగా కోట్ల రూపాయలు ఆఫర్ చేశాను. కానీ ఆయన ఒక్క పైసా కూడా ఆశించలేదు. అలాంటి వ్యక్తి. నాకు తెలుసు డాడ్. కేసు వేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బు కోసం కృష్ణప్రసాద్ గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ చేశారనుకుంటా. ఇలాంటి చీప్ ఫెలోస్ సొసైటీలో ఈ మధ్య బాగా పెరిగిపోతున్నారు. నిజమే మృణాళిని, నువ్వు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మంచి పని చేశావు. కృష్ణప్రసాద్ మీద నీకున్న రెస్పెక్ట్ని నిరూపించుకున్నావు. నువ్వు నా కూతురైనందుకు గర్వపడుతున్నాను. చూడమ్మా, ఈ విషయం ప్రియాంకకు తెలియనివ్వకు, బాధపడుతుంది. పసిపిల్లాడిలా భలే పడుకున్నారు సార్. ఎంత ముచ్చటగా ఉన్నారో. ఐ లవ్ యూ గౌతమ్ సార్. సార్ లేవకండి సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను సార్. నాకు నీ ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సార్, డాక్టర్తో అలా ఇండీసెంట్ గా బిహేవ్ చేయకూడదు సార్. నోర్ మూయ్. అయినా నువ్వేమన్నావు? ఝాన్సీ తన డెసిషన్ చెప్పే వరకు నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు సార్. మీ ఒంట్లో బాలేదని మీ తాతయ్య గారు ఫోన్ చేసి రమ్మంటే ఒక డాక్టర్గా నేను డ్యూటీ పర్పస్ మీద వచ్చాను. సరే, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా బయలుదేరు. నో సార్, నేను వెళ్ళను. మీరు పూర్తిగా కోలుకునే వరకు మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమన్నారు. అయినా సార్, రాత్రంతా మంచులో ఎందుకున్నారు? అంత బాధ ఏమొచ్చింది? ఇదంతా నీ మూలంగానే. నీ వల్లే నేను అలా ఉండాల్సి వచ్చింది. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవిస్తుంది నేను. నా జీవితంలోకి పీడకలలా దాపరించి నిద్ర లేకుండా చేస్తున్నావు. చీ అంటున్నా కూడా నా వెనకే తిరుగుతున్నావు. సిగ్గులేదా నీకు? ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా నా వెంట పడకు. ఇప్పుడు మీరు నన్ను తిడితే నేను మిమ్మల్ని ప్రేమించడం మానేస్తాను అనుకున్నారా? నెవర్. నేనెప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరంటున్న ఈ మాటలకి మనసులో చోటు లేదు. నా అణువణువులో మీరే నిండిపోయారు. మీ ప్రేమని పొందడానికి ఇలాంటివి ఎన్నైనా భరించే సహనం నాకుంది. కానీ నాకు సహనం చచ్చిపోయింది. సార్ సార్, నా లైఫ్లో ఝాన్సీకి తప్ప నీకు చోటు లేదు. ఆ మాట మీరు చెప్పకూడదు సార్, ఝాన్సీ చెప్పాలి. అప్పుడే మీ లైఫ్లో నుండి నేను వెళ్ళిపోతాను. ఝాన్సీ చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. నువ్వు మా లైఫ్లో నుంచి
సైడ్ అయిపో. నాకు నా ఫ్రెండ్ ఝాన్సీ స్వయంగా వచ్చి చెప్తేనే నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అర్థమైందా సార్? నిన్ను కూడా ఝాన్సీని కలిసి తన నిర్ణయం చెప్పమని అడిగాను. తాను డెసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం కావాలని చెప్పింది. చూడండి సార్, నాకు నా ప్రేమ గెలుస్తుందని నమ్మకం ఉంది. నాతో మీ పెళ్లి ఖాయం, ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకోసారి పెళ్లి గిల్లి అన్నావంటే నిన్ను. గౌతమ్, తాతయ్య. గౌతమ్, గౌతమ్, రే రే కూర్చో. ఓకే. అయినా నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎలా వచ్చావేంట్రా? కొంపదీసి స్టేషన్కి వెళ్ళి డ్యూటీ చేయాలంటావా ఏమిటి? మరి ఎందుకురా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎలా వచ్చావు? ఒకసారి నీ వాలకం చూడు, ఎలా ఉన్నావో. సరిగ్గా నిలబడలేకపోతున్నావు, మాట్లాడుతుంటే ఆయాసపడుతున్నావు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావురా. వెళ్ళి ఏదైనా జ్యూస్ తాగి పడుకో. వాడింతవరకు ఏం తినలేదు మావయ్య. కనీసం పాలు తాగమన్నా కూడా తాగడం లేదు. కాస్త మీరైనా చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంట్రా గౌతమ్, చిన్నపిల్లాళ్ళ తిండి దగ్గర మారం చేయడం ఏంటి? నాన్న గౌతమ్, నీకోసం ఇప్పుడే జ్యూస్ తీశాను, తాగు. తాగు. నాకిప్పుడేం వద్దు. తాగరా. నాకొద్దమ్మా. గౌతమ్, కనీసం మీ అమ్మ కోసమైనా తాగరా. నువ్వేం తినలేదని తను కూడా తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంది. ఏం తినకుండా తాగకుండా ఉంటే ఎలారా? ముందు జ్యూస్ తాగు, కొంచెం ఓపికొస్తుంది. ఇదిగో చెప్పేది విను, కాస్త కాస్త తాగు. తాగరా. వద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? గౌతమ్, ఏంట్రా ఇది? ఏమైంది నీకు? తాతయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రే, ఝాన్సీ గురించి చెప్తావా ఏంట్రా? వద్దురా. నువ్వు మాట్లాడాలన్నా ఒంట్లో ఓపిక ఉండాలి కదరా. ఏ విషయమైనా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోపో. లేదు తాతయ్య, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఎప్పటికీ నీ మాట నీదే కానీ మా మాట ఎప్పుడన్నావు? సరే చెప్పు, ఆ విషయం ఏంటో. మీరు నాకు దరిద్రాన్ని తగిలించారు కదా. అర్థం కాలేదా? అదే తాతయ్య, మా నాన్న ప్రాణాలు కాపాడాడని దాని కృతజ్ఞతగా మీరా డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు కదా. గౌతమ్, ఏ విషయమైనా సరే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, పదా. ఇప్పటి వరకు ఆపింది చాలమ్మా, ఇంకా ఆపాలని ట్రై చేయకు. ఈరోజు నేను ఎలాగైనా చెప్పి తీరుతాను. గౌతమ్ ప్లీజ్, నా మాట విను, పదా. కమలా, వాణ్ణి చెప్పనివ్వు. ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు చెప్పరా. చెప్పరా. ఈ రోజైనా కుండ బద్దలు కొట్టరా. దెబ్బకి మా బాబు బుర్ర పగిలిపోవాలి. తాతయ్య, ఈ పెళ్లి నాకిష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? రేతనా, ఏంట్రా వీడు ఎలా మాట్లాడుతున్నాడు? ఏంటి నాన్న, ప్రతిదానికి ధన ధన అంటూ అన్నయ్యని పిలుస్తావు. వాడికి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నువ్వు ధన అని పిలిస్తే వాడేం చెప్తాడు?
ఈ విషయంలో మీకెంత తెలుసో వాడికి అంతే తెలుసు. నిజం చెప్పాలంటే నీకు తెలిసినంత కూడా వాడికి తెలీదు. ఎరా అన్నయ్య, నిజమా కాదా? చూడ్నానా, గౌతమ్ క్లియర్గా చెప్పాడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. విన్నారు కదా? అర్జెంటుగా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అన్నయ్య, ఆ కృష్ణప్రసాద్కి ఫోన్ చేయి. మీకు మాకు సెట్ కాదు, మన మధ్య మ్యాటర్ కట్ అని చెప్పేసేయ్. నువ్వు నోరు మీరా, ఇంకొక మాట మాట్లాడావంటే నీ నోరు కుట్టేస్తాను. దరిద్రుడని దరిద్రుడా. నువ్వే ఇంట్లో పిచ్చివదం అనుకుంటుంటే మరో పిచ్చివాడు తయారయ్యాడు. అంతా మాట్లాడుకుని నిశ్చయించుకున్నాక ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదంటే ఎలా? నిజంగా వీడికి పిచ్చి పట్టిందా ఏమిటి? పిచ్చి పట్టింది వాడికి కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరికీ. అనవసరమైనవన్నీ పట్టించుకుంటారు కానీ వాడి ఇష్ట అయిష్టాల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. మరి మీరు గొప్ప మేధావులు, పనులన్నీ మానుకొని మిమ్మల్ని అర్థం చేసుకుంటూ కూర్చుంటాం. రే అన్నయ్య, నాన్నతో మాట్లాడి ప్రయోజనం లేదు. వాడి తండ్రిగా నువ్వైనా ఆ కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండరా గౌతమ్. ఉన్నట్టుండి సడన్గా ఏంట్రా ఈ డెసిషన్? అసలు నీ సమస్య ఏంట్రా? ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎందుకండి? వాడు చాలా వీక్గా ఉన్నాడు, తర్వాత మాట్లాడుకుందామండి. సరేనమ్మా, ముందు వీడిని లోపలికి తీసుకెళ్ళు. గౌతమ్ పద. రా. లేదు తాతయ్య. పెళ్లి సంబంధం గౌతమ్. రే గౌతమ్, నాకు ఝాన్సీ పెళ్లి. గౌతమ్ 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 రే కంగారు పడకండమ్మా. నా మనవరాలు ఇప్పుడే ఇంజెక్షన్ చేసింది కదా, దాని ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ముందు తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టండి. పట్టండి, జాగ్రత్తగా పట్టండి. ఏంటమ్మా కమల, ఉన్నట్టుండి వీడి పెళ్లిష్టం లేదంటాడేంటి? ఏం లేదు మావయ్య, వాడు ఎప్పుడు చెప్పేదే ప్రమోషన్ అది ఇది అంటున్నాడు కదా. ఒకవేళ మీరిచ్చిన టైం లోపల వాడికి ప్రమోషన్ రాకపోతే ఎక్కడా పెళ్లి చేసేస్తారోనని భయపడుతున్నాడు. పదే పదే దాని గురించే ఆలోచించి అలా మాట్లాడుతున్నాడు. ఓ, వీడి గోలంతా ప్రమోషన్ గురించా? నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాడేమోనని గుండె ఆగినంత పనైంది. బ్రతికించావు. అసలు వీడి ప్రమోషన్ సంగతి ఏదో చూస్తానుండు. డైరెక్ట్గా డీజీపీని కలిసి మాట్లాడతాను. రే గౌతమ్, ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు కానీ నిజం చెప్తే ఈ ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైనట్టేరా. భగవంతుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? వద్దని చెప్పానా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు ఝాన్సీ, నీకే తెలుస్తుంది. నువ్వు లాయర్ కదా, ఏ కళ్ళు నిజం చెప్తాయో ఏ కళ్ళు అబద్ధం చెప్తున్నాయో నీకు బాగా తెలుసు.
ఒకసారి చూడు ఝాన్సీ, నన్ను అర్థం చేసుకో ఝాన్సీ. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదంట కదా, కనీసం ఈ పాలైనా తాగండి. నువ్వు ఈ పాలు నా మీద జాలితో తీసుకొచ్చావా, ప్రేమతో తీసుకొచ్చావా? ఉద్దేశం ఏదైనా కావచ్చు, మీరు తాగడం ముఖ్యం. నువ్వు జాలితో తెచ్చుంటే నాకొద్దు ఝాన్సీ. అదే ప్రేమతో తెచ్చుంటే నీ చేతులతో నువ్వే తాగించు. అప్పుడే నువ్వు నన్ను క్షమించావని నమ్ముతాను. సరే ఝాన్సీ, వెళ్ళిపో. నీ పంతంతో నిన్న రాత్రంతా మంచులో నిలబెట్టావు. ఈరోజు నుంచి నన్ను పస్తులుండేలా చేసి ఏకంగా పైకి. గౌతమ్ గారు, మీరిలా మొండిగా బిహేవ్ చేయకండి. దయచేసి తీసుకుని తాగండి. అంటే నువ్వు తాగించు, నన్ను క్షమించవు, అంతేనా? ఎందుకు ఝాన్సీ నీ మౌనంతో నన్ను వేధిస్తున్నావు? నా ఆకలి తీర్చడానికి పాలు తీసుకుని వచ్చావు, కానీ నా బాధను తీర్చడానికి నీ ప్రేమని ఎందుకు తీసుకురాలేదు ఝాన్సీ? థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఝాన్సీ. తాగండి. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏమండి, వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు దేవిక. ఏమీ లేకపోతే మీరెందుకు అలా ఉన్నారు? ఏదో జరిగే ఉంటుంది, చెప్పండి. ఈ విషయం ప్రియాంక మనోజులకు తెలిస్తే వాళ్ళు కోపడతారు, గొడవ చేస్తారు కూడా. వాళ్ళకు తెలియకుండా ఏదో ఒకటి చేసి నేనే మేనేజ్ చేయాలి. ఏం మాట్లాడరేంటండి? చెప్పాను కదా దేవిక, ఏమీ లేదు. మీరెప్పుడెలా ఉంటారో నాకు తెలీదా? ఏదో జరిగింది, మీరందుకని బాధపడుతున్నారు. నాకు చెప్పడానికి ఏమైందండి, చెప్పండి. దేవిక, అదేంటంటే మన హాస్పిటల్లో సుమిత్ర అనే ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఒకసారి మన ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేశారు, గుర్తుందా? గుర్తొచ్చిందండి. ఏం చేశారు? వాళ్ళు నా మీద కోర్టులో కేసు వేశారు. ఏంటండి మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. అవును దేవిక. ఇదిగో నోటీసు. ఈ విషయం ప్రియాంక మనోజ్కి తెలవనివ్వకు, వాళ్ళు బాధపడతారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇప్పుడేం చేయాలి? పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తానని అక్క బావలకి మాటిచ్చాను. ఆ మాటని ఎలా నెరవేర్చుకోవాలి?
అమ్మ ఝాన్సీ, నువ్వు గౌతమ్కి దగ్గరవ్వాలనుకుంటే వాడు మా కుటుంబానికి, ఈ కన్న తల్లికి దూరం అయిపోతాడు. నా పెద్ద కొడుకు రాకేష్ లాగానే నాకు కాకుండా పోతాడు. అందుకే చెప్తున్నాను, నీ ప్రేమని మర్చిపోమ్మా. దయచేసి నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. చూడు ఝాన్సీ, చట్టాన్ని గౌరవించేవాడిగా నిన్ను ఈ ఇంట్లో ఉంచుతున్నాను. కేవలం కోర్టు ఆర్డర్ వల్లనే నువ్వు ఇక్కడ ఉండగలుగుతున్నావు. లేదంటే నీలాంటి వాళ్ళని నా ఇంటి దరిదాపులో కూడా రానివ్వను. ఇప్పుడు చెప్తున్నాను చూడు, ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను మా ఇంట్లో నుంచి, మా జీవితాల్లో నుంచి నెట్టి పారేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు వెళితేనే మా దరిద్రం పోతుంది. నువ్వు వెళితేనే మేం ప్రశాంతంగా ఉంటాం. అక్క, నువ్వు గౌతమ్ బాబు గారు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. పిల్లల్ని ఇంట్లో వాళ్లకు దగ్గర చేయొచ్చు. ఎవరి కోసమో గౌతమ్ బాబు గారిని దూరం చేసుకుని నువ్వు ఉండగలవా? నీ ప్రేమ నువ్వు త్యాగం చేసుకుని బ్రతకగలవా? ఝాన్సీ, నా ప్రేమ విషయం నీ దగ్గర దాచినందుకు నన్ను క్షమించు ఝాన్సీ. కానీ గౌతమ్ సార్ లేకుండా నేను బ్రతకలేను. నేను తనని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా. తనే నా జీవితం, తనతోనే నా జీవితం అనుకున్నాను. ఈ క్షణం నేను తీసుకునే ఊపిరి కూడా తనతోడే కోరుకుంటుంది. నా ప్రాణం తన కోసం తప్పించిపోతుంది. ప్లీజ్ ఝాన్సీ. ఝాన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే నీ ప్రేమని గెలిపించుకోవడానికి ట్రై చేయి. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో బాధపడతారని త్యాగానికి పోవద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నా మనసుకు తెలుసు. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మీదే కాదు, నా జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఝాన్సీ. మనసులో ఉన్న ప్రేమని మనసులోనే దాచుకున్నాను, కానీ బయటపడనివ్వలేదు. ఆ తర్వాత రాణి కన్విన్స్ చేయడంతో ఆయన ప్రేమని ఒప్పుకున్నాను. కానీ ఏదో సందేహం, ఏదో భయం. నా వల్ల పిల్లలు ఇంటికి దూరం అయిపోతారా, నా అక్కకి ఇంకా చెడ్డ పేరు వస్తుందా అని. అందుకే మనిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని, మన ముగ్గురు మధ్య ఉన్న ప్రేమని, గౌతమ్ గారి ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేనొక నిర్ణయం తీసుకున్నాను. ప్రియాంక, నువ్వు గౌతమ్ గారిని ఎంత నిజాయితీగా ప్రేమించావో నాకు తెలుసు. ఆయన కోసం ఎంత తప్పించావో నేను కళ్ళారా చూశాను. నీది స్వచ్ఛమైన ప్రేమ. గౌతమ్ గారు నీకు దక్కాలని నువ్వెంత బలంగా కోరుకున్నావో నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ కోరిక నిజమవుతుంది.
నేను నా ప్రేమని వదిలేసుకుంటున్నాను. ఇకపై గౌతమ్ గారు నీ సొంతం. హీఈస్ ఆల్ యువర్స్. ఝాన్సీ, నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నువ్వు కోరుకున్న గౌతమ్ గారు నీకు దక్కుతున్నప్పుడు ఎందుకు అని అడుగుతున్నావేంటి? కానీ గౌతమ్ సార్ని నువ్వు కూడా ప్రేమించావు కదా. నువ్వు గౌతమ్ గారు కలిసి హ్యాపీగా ఉంటే నాకదే చాలు. అంటే మన స్నేహం కోసం నీ ప్రేమని కూడా త్యాగం చేస్తున్నావా? చూడు ప్రియాంక, గౌతమ్ గారు నీ ప్రేమని యాక్సెప్ట్ చేయడం లేదని నువ్వెంత నలిగిపోయావో నాకు తెలుసు. నీది నిజమైన ప్రేమ. గౌతమ్ గారు నీకు దక్కడమే న్యాయం అనిపించింది. అంతేకాదు, గౌతమ్ గారిని వదులుకోవడానికి నాలో చిన్న స్వార్థం కూడా ఉంది. నేను గౌతమ్ గారు ఒకటైతే పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేద్దాం అనుకున్నాను. కానీ గౌతమ్ గారిని పెళ్లి చేసుకుని నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ కనిపిస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రేమ ఫలించదు, మీ పెళ్లి జరగదు. ప్రియాంక గౌతమ్కి కాబోయే భార్య, త్వరలోనే ఇంటి కోడలవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు కావలసిన మనిషివి. అందరూ నువ్వే కోడలుగా రావాలనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళకి కాని దాన్ని, పరాయి దాన్ని. నా ఉనికినే వాళ్ళు సహించలేరు. అన్ని విధాలుగా గౌతమ్ గారిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే అందరికీ మంచిది. ఆ ఇంట్లో వాళ్ళు నా మాట వింటేనే చీదరించుకుంటున్నారు, నన్ను చూస్తేనే అసహించుకుంటున్నారు. కానీ నువ్వు అలా కాదు. వాళ్ళకి నువ్వంటే ఇష్టం. వాళ్ళు నీ మాట వింటారు, నీకు గౌరవం ఇస్తారు. అందుకే వంశీ స్వీటీల్ని నువ్వు దగ్గరికి తీసుకుంటే వాళ్ళు కూడా నీ అభిప్రాయానికి విలువిచ్చి దగ్గరికి తీసుకుంటారనుకుంటున్నాను. పిల్లలు ఆ కుటుంబంలో ఒకటైతే నాకంతే చాలు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అక్క బావలికి నేను మాట ఇచ్చాను, పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేస్తానని. ఆ మాట నిలబెట్టుకోవడంలో నాకు సహాయం చేస్తానని మాటివ్వు ప్రియాంక. ఝాన్సీ, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నువ్వు కోరుకుంటున్నట్టుగా సిటీ వంశీలు ఇక నుంచి నా పిల్లలుగా భావిస్తాను. ఆ ఇంటికి వారసులుగా మారుస్తాను. నువ్వేం దిగులు పడకు, నేను నీకు మాటిస్తున్నాను. సూపర్.
శబాష్, బ్యూటిఫుల్, వాట్ ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్. ఇంకెందుకు ఝాన్సీ లేట్, ఇక్కడే మా ఇద్దరికి పెళ్లి చేసి అక్షంతలు వేసి ఆశీర్వదించు. గౌతమ్ సార్, Shut up! I said shut up. నేను మాట్లాడేటప్పుడు నువ్వు అసలు నోరెత్త, అసలు మెంటల్ ఎక్కువ ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దరిద్రం అంతా నీ వల్లే వచ్చింది. సో ప్లీజ్ ఏంటి ఝాన్సీ, నువ్వు స్పృహలో ఉండే ఇదంతా మాట్లాడుతున్నావా? మీరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నన్ను మనిషి అనుకుంటున్నారా, వస్తువు అనుకుంటున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకోవడానికి నన్ను పక్కన పెట్టేసి మీ ఇద్దరే డిసైడ్ చేసుకుంటున్నారు. నా ఇష్టంతో పని లేదా? నా అభిప్రాయంతో పని లేదా? నాకు అసలు మనసే లేదనుకుంటున్నారా? ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నేను కోరుకున్న వాళ్ళు మాత్రమే నా లైఫ్లోకి వస్తారు. అర్థమవుతుందా? నేను ప్రేమించింది నిన్ను ఝాన్సీ. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేదు గౌతమ్ గారు, మీరు ప్రియాంకని పెళ్లి చేసుకోవాలి. నేను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తానని మీరు నాకు మాట ఇచ్చారు. మాట తప్పకండి. మాట లేదు, తొక్క లేదు. నేను మాట తప్పుతున్నా, ఓకేనా?